విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ప్రెసెంట్ ఈ ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు డ్యూటీ దిగిపోయి నైట్ షిఫ్ట్ వాళ్ళు డ్యూటీ అయితే ఎక్కుతున్నారు. ప్రెసెంట్ ఈ రాజధాని ప్రాంతం మొత్తం వర్కర్స్ తో కలకల్లాడుతూ కనిపిస్తుంది. 24/7 ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. నేను ప్రతి ఒక్క వీడియోలో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడమని చెప్తున్నాను కదా. ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఏదైతే నేను ఈ వీడియోలో చూపిస్తానో అది ఏఐ కాదు, గ్రాఫిక్ కాదు, అమరావతి యొక్క అసలైన రియాలిటీ అన్నమాట. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈవినింగ్ అవ్వగానే రాజధాని ప్రాంతం మొత్తం చూడండి, లైట్లన్నీ ఆన్ చేసి ఉండడంతో చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. నేను ఇలాంటి వ్యూ ఉండిద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజధాని ప్రాంతంలో ఉన్న సరౌండింగ్స్ ఏరియాలు కానివ్వండి, ఐకానిక్ టవర్స్ ప్రాంతం మొత్తం ఎలా కనిపిస్తుందో. సరిగ్గా 1.5 సంవత్సరాల క్రితం నేను ఈ నైట్ టైం వీడియో షూట్ చేసినప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా మారిపోయింది. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. అప్పుడు మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే లైటింగ్ కానివ్వండి మొత్తం చీకటిగా అయితే ఉండేది. ఇప్పుడు మొత్తం రాజధాని ప్రాంతం మొత్తం ఈ వెలుతురుతో అయితే కనిపిస్తుంది. ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులతో పాటు హైకోర్టు కానివ్వండి, అసెంబ్లీ నిర్మాణ పనులు, ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఫ్లాట్ల నిర్మాణం పనులు ఇవన్నీ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. 24/7 ఇక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర చూడండి, లైటింగ్ మొత్తం ఆన్ చేసి ఉండడంతో ఎలా కనిపిస్తుందో వ్యూ. అలాగే ఇక్కడ నుండి ఈ సరౌండింగ్స్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియా. అలాగే సరౌండింగ్స్ లో ఉన్న విలేజెస్ కానివ్వండి, ఆ వ్యూ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ కూడా చూడొచ్చు. ప్రెజెంట్ నిర్మాణం జరిగే ప్రాంతం వైపే ఇంత ఇదిగా కనిపిస్తుందంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్గా లైట్స్ అన్ని ఆన్ చేసుకొని ఇంకా రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయి స్ట్రీట్ లైట్లు కూడా పెడితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పటికే చూస్తుంటే ఏంటంటే ఒక డెవలప్మెంట్ అయిన మహానగరంలో అయితే కనిపిస్తుంది. ఇంకా ముందు ముందు ఈ నిర్మాణాలన్నీ కంప్లీట్ అయితే ఎలా కనిపిస్తుందో ఆలోచించవచ్చు. ప్రెజెంట్ కోర్ క్యాపిటల్ ఏరియాలో అన్ని నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంటర్నల్ వర్క్స్ అయితే చేస్తున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎమ్మెల్సీ టవర్స్ కానివ్వండి, ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ ఆగస్టు 15 కల్లా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఐకానిక్ టవర్స్ దగ్గర వ్యూ చూడండి. ప్రతి ఒక్క టవర్ దగ్గర లైట్లు ఆన్ చేసుకొని 24/7 పనులు అయితే చేస్తున్నారు. షిఫ్ట్ల వారీగా ఇక్కడ వర్కర్స్ దిగుతున్నారు. అలాగే వేరే షిఫ్ట్ వాళ్ళు వర్కర్స్ అయితే ఎక్కుతున్నారు. ఇక్కడ నుండి వర్కర్స్ ఉండే క్యాంప్ ఏరియా కానివ్వండి, అలాగే మెయిన్ కన్స్ట్రక్షన్ జరిగే ప్రాంతం కానివ్వండి, ఇదంతా ఎలా కనిపిస్తుందో కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ నుండి మధ్యలో ఫ్లో అయ్యే పాలవాగు చూడండి, వ్యూ ఎలా కనిపిస్తుందో. ఈ పాలవాగు వచ్చేసి అసెంబ్లీ చుట్టూ ఫ్లో అవుతుంది. అలాగే అసెంబ్లీ ప్రాంతం కూడా చూడొచ్చు మీరు. ప్రెజెంట్ రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణంతో పాటు ఎల్పిఎస్ లేఅవుట్లు, అలాగే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఈ ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు, ఇంకా ఎమ్మెల్సీ టవర్స్ కానివ్వండి, ఇంకా మినిస్టర్ బంగ్లాస్, జడ్జెస్ బంగ్లాస్, ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్, ఇవన్నీ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. వాటితో పాటు రోడ్లు వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి వ్యూ చూడండి, ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ ఎలా ఉన్నాయో అలాగే ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా వ్యూ చూడొచ్చు. విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు. రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. అలాగే ఇక్కడ నుండి కృష్ణా నది వ్యూ, కృష్ణా నదికి అటువైపు ఉన్న ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్లాంట్, ఆ వ్యూ మొత్తం మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి సరౌండింగ్స్ అన్ని చూడండి ఎలా కనిపిస్తున్నాయో. మెయిన్ గా చూసుకుంటే ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే చాలా అంటే చాలా లైటింగ్ ఉంది. మొత్తం ప్రాంతం మొత్తం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
నేను ఇలాంటి వ్యూ ఉండిద్దని అస్సలంటే అస్సలు ఎక్స్‌పెక్టే చేయలేదు. ఇంత అద్భుతమైన వ్యూ అయితే ఉందిక్కడ. ఒక పక్క ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకో పక్క ఏంటంటే రోడ్లకు సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకో పక్క ఏంటంటే ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్ట్ నిర్మాణ పనులతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్, ఎన్‌జీఓస్ టవర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఈ అన్ని టవర్ల నిర్మాణం పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుండి నైట్ వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ మీకు కనిపిస్తున్నయన్నీ ఎన్‌జీఓ టవర్సు. మొత్తం 21 టవర్లు. అలాగే అటువైపు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్సు, జీవోస్ టవర్స్ కానివ్వండి, ఇయన్నీ చూడండి. ఒక మహానగరంలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యూ చూస్తుంటే. అమరావతి రాజధాని నిర్మాణం వచ్చేసి ఒక ప్లాన్డ్‌గా అయితే నిర్మిస్తున్నారు. ప్లాన్ ప్రకారం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఈ వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ ఎన్‌జీఓ టవర్స్ వైపు కానివ్వండి, అలాగే దూరంగా విట్ యూనివర్సిటీ అది కూడా కనిపిస్తుంది. రాజధాని మొత్తం 217 చదరపు కిలోమీటర్లలో విస్తరించైతే ఉంది. ఈ 217 చదరపు కిలోమీటర్లలో ఏంటంటే మెయిన్‌గా కోర్ క్యాపిటల్ ఏరియా వాటి సరౌండింగ్స్‌లో ఉన్న ఏరియా వైపు ప్రెజెంట్ అన్ని పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి హైకోర్ట్ ప్రాంతం ఇది. ఈ హైకోర్ట్ వైపు కూడా నైట్ టైమ్ లైట్‌లన్నీ ఆన్ చేసుకొని పనులైతే చేస్తున్నారు. ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అది కూడా మీరు చూడొచ్చిక్కడ. దాదాపు 42 ఎకరాల విస్తీర్ణంలో ఈ హైకోర్ట్ అయితే నిర్మిస్తున్నారు. ఈ హైకోర్ట్ స్ట్రక్చర్ కూడా ఏంటంటే బౌద్ధ స్తూపాకారంలో అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని పోర్లకి కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే అసెంబ్లీ వ్యూ చూడండి. అసెంబ్లీ నుండి ఐకానిక్ టవర్స్ వ్యూ కూడా మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ టవర్స్‌కి అటువైపు ఉన్న విలేజ్ వచ్చేసి తుళ్ళూరు విలేజ్ అది. ఈ ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. చాలామంది ఇది చూసి గ్రాఫిక్ అనుకుంటారు. అలాగే ఏఐ అని కూడా అనుకుంటారు. కానీ ఇది గ్రాఫిక్ కాదు. అమరావతిలో జరుగుతున్న అసలైన రియాలిటీ ఇది. అమరావతి నైట్ వ్యూ అయితే ఇంత అద్భుతంగా అయితే కనిపిస్తుంది. నైట్ టైమ్ అమరావతి రాజధాని ప్రాంతం ఇంత అద్భుతంగా ఉంటుందని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక్కడ షిఫ్ట్‌లు వారీగా ఏంటంటే వర్కర్సు ఒక షిఫ్ట్ దిగిపోయి వేరే వర్కర్స్ అయితే ఎక్కుతున్నారు. అలా షిఫ్ట్‌ల వారీగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఐకానిక్ టవర్స్ చూడండి ఎంత హైట్‌కొచ్చేసినాయో. కోర్ వాల్ కానివ్వండి, ఇంకా డయాగ్రిడ్ స్ట్రక్చర్ మొత్తం చాలా హైట్ వరకైతే వచ్చేసింది. ఇది N12 రోడ్డు వైపు నుండి వ్యూ ఇది. అలాగే ఇక్కడ నుండి అసెంబ్లీ వ్యూ కానివ్వండి, దూరంగా విలేజెస్ ఇయన్నీ ఎలా కనిపిస్తున్నాయో కూడా మీరు చూడొచ్చు. దూరంగా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గరే రాయపూడి విలేజ్ అయితే ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు తుళ్ళూరు ఉంటుంది. ఇక్కడ నుండి రాజధాని సరౌండింగ్స్ మొత్తం మీరు చూడొచ్చు. కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న టైంలోనే ఇంత అద్భుతంగా ఉందంటే, కన్‌స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఆలోచించొచ్చు. నేను కుదిరితే కోర్ క్యాపిటల్ ఏరియా ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఈవినింగ్ అవ్వంగానే ఏంటంటే, రాజధాని ప్రాంతంలో మొత్తం లైట్లు ఆన్ చేసుకొని పనులైతే చేస్తున్నారు. అలాగే షిఫ్ట్‌ల వారీగా ఏంటంటే, షిఫ్ట్‌లు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు కూడా ఉంటున్నారు. బాగా చీకటి పడిపోయిన తర్వాత కూడా వ్యూ చూడొచ్చు.
ఈ కోర్ క్యాపిటల్ ఏరియా దాదాపు 8.6 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. స్టార్టింగ్‌లో N11, N12 రోడ్స్ మధ్యలో ఉంటుంది ఇది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసుకున్నా ఏంటంటే మొత్తం అన్ని నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్‌లో వచ్చేసి లోక్ భవన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఏపీ సిఓబి బ్యాంకు, ఏపీ ఎన్ఆర్‌టీ టవర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే కొంచెం ముందుకొస్తే ఏంటంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్సు, ఏఎస్ ఆఫీసర్స్ టవర్సు, మినిస్టర్ బంగ్లాసు, ఇంకా ఏఎస్ బంగ్లాస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాని తర్వాత ఈ గవర్నమెంట్ సిటీలో వచ్చేసి ఈ ఐకానిక్ టవర్సు, అసెంబ్లీ నిర్మాణ పనులు ఇయన్నీ జరుగుతున్నాయి. ఇంకా జస్టిస్ సిటీలో వచ్చేసి ఐకానిక్ హైకోర్ట్‌తో పాటు జడ్జెస్ బంగ్లాస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా చిన్మయ విద్యాలయము, ఈ నిర్మాణ పనులన్నీ జరుగుతున్నాయి. దాని తర్వాత ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్సు, ఇంకా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్సు, జీవోస్ టవర్సు, దస్పల్లా 4 స్టార్ హోటల్ నిర్మాణ పనులు ఇయన్నీ జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.